ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది జరగకుండా ఈ 'పుష్ప 2' సినిమా మీదనే అభివృద్ధి జరుగుతున్నట్టు ప్రతి ఒక్క మీడియా ఛానల్స్, ప్రతి ఒక్కరు, ఒక రాజకీయ నాయకుడు కానీ, సినిమా ఆర్టిస్ట్ కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ఎవడు పడితే వాడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ కొంచెం ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉందో లేదో తెలియదు కానీ అసలు ఇంత హైప్ ఎందుకు చేస్తారో ఏం అర్థం కావట్లేదు. చిన్న ఇష్యూ గోటితో పోయేదాన్ని గోట్ల తనక తీసుకొచ్చినట్టు అయిపోతుంది అనమాట. అదేదో అల్లు అర్జున్ గారు మీరు ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఒక చిన్న మాట చెప్పినట్టయితే ఇంత రాతంతా ఉండకపోవు కదా. చిన్నదాన్ని కొద్దిగా పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడ్లతో తెచ్చుకున్నట్టుంది అనమాట. ఇప్పుడు చూస్తుంటే వాస్తవంగా ఆ సినిమా రిలీజ్ అయింది అంతా ఆల్మోస్ట్ ఇప్పుడు 1700 కోట్లు 1800 కోట్లు కూడా వసూలు చేసింది. అది కూడా బాలీవుడ్లో 750 కోట్లు వసూలు చేసే రికార్డు కూడా సృష్టించింది అనమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా 'పుష్ప 2'